అందరికీ నమస్కారం అండి. పాత్రికేయులకి, సభకు విచ్చేసిన అభిమానులందరికీ. స్పీడ్ ఉన్నోడు టైటిల్ స్పీడ్ ఉన్నోడు అయినా మా డైరెక్టర్ గారు అంత స్పీడ్గా తీయలేదండి. చాలా పద్ధతిగా ప్రతి ఫ్రేము ఆయన చాలా పక్కాగా, మరీ పర్ఫెక్షనిస్ట్ భీమనేని శ్రీనివాస్ గారు. ఎంతో ఒక కొత్త అనుభవం చేయడం. అట్లాగే సాంగ్స్ చూపించారు. ఆ ఒక సాంగ్స్ శ్రీనివాస్ గారు, సాయి శ్రీనివాస్ గారు ఎక్స్ట్రాడినరీగా ఆయన అంత హార్డ్ వర్క్ చేసి అంత డాన్స్ చూస్తుంటే ఆ ప్రెసెన్స్, ఆ డాన్స్ నేను చూసిన 3 పాటలు వేశారు. ఎక్స్ట్రాడినరీగా చాలా రిచ్గా తీశారు. స్పీడ్ ఉన్నోడు సుందరపాండ్యన్ అని సూపర్ హిట్ అయిన తమిళ పిక్చర్ని తెలుగులో చేయడం. ఆ ఫాదర్గా ప్రకాష్ రాజ్ గారితో ఒక సీన్ ఉంటుంది, అది అద్భుతం. గురుగారితో చేసిన ఆ సీను నాకు థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఆ సీను ఆయనతో చేయడం పెద్ద హిట్ అవుతుంది స్పీడ్ ఉన్నాడు. ఎందుకంటే బయట ఏ షూటింగ్కి వెళ్ళినా ఈ సినిమా గురించి చెప్తున్నారు. చాలా పాజిటివ్ వైబ్ ఉంది. సాయి శ్రీనివాస్ గారికి, బెల్లంకొండ శ్రీనివాస్ గారికి పుత్రోత్సాహం మరింత రెట్టింపు అవుద్ది సినిమా తర్వాత. భీమనేని గారికి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన భీమనేని గారికి ఇంకో సూపర్ డూపర్ హిట్ అనదర్ సినిమా అవుతుంది ఇది. ఐ విష్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. కరెక్ట్గా వారం క్రితం ఈ ఆడియో రిలీజ్ అయింది. అప్పుడు చెప్పిన మాటే మళ్ళీ చెప్తున్నాను. డెఫినెట్లీ దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు బి ఏ బిగ్ హిట్. ఎందుకంటే నాకు ఈ సినిమాని గురించి బాగా తెలుసండి. నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ సినిమా తమిళ వర్షన్ చూశాను. నాకు అంత బాగా నచ్చిన సినిమా ఇది. అలాగే డే టు డే డెవలప్మెంట్స్, మన తెలుగు నేటివిటీకి అనుగుణంగా జరిగినటువంటి మార్పులు అన్నీ తెలుసు. ఒక్క షూటింగ్కి వెళ్ళలేదేమో కానీ తక్కినవన్నీ నాకు క్షుణ్ణంగా తెలుసు. అలాగే వసంత్ ఇచ్చిన మ్యూజిక్ ది బెస్ట్ మ్యూజిక్. అట్లాగే సినిమా హీరో సీను, బెల్లంకొండ సీను ఫస్ట్ సినిమా డెఫినెట్గా సూపర్గా చేశాడు. తను సాంగ్స్, ఫైట్స్ అదరగొట్టేశాడు. అంతకు మించి ఈ సినిమాలో తనకి బాగా ఫ్లెక్సిబుల్ యాక్షన్ ఉండేటటువంటి క్యారెక్టరు దీనిలో చేశాడు తను. ఇన్ ఆల్ ది యాంగిల్స్ హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ బెస్ట్ యాక్టర్. డెఫినెట్గా ఈ సినిమా చాలా బాగా చేశాడు అని చెప్పని తనతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ చెప్పడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం గౌతమ్ రాజ్ గారు రిపీటెడ్గా చాలా చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఈ సినిమాతో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోలాగా పేరు తెచ్చుకుంటాడు శ్రీనివాస్ అని చెప్పి ఫీల్ అవుతున్నాను. అలాగే మా సీను పట్టిన పట్టు విడవడు. తనకి కావాల్సింది వచ్చేంత వరకు నసబెడుతూనే ఉంటాడు, సాధించుకుంటాడు. సో ఇలా ఈ సినిమాకి అన్నీ పాజిటివ్గా ఒక పెద్ద సక్సెస్ఫుల్ సినిమాకి కావాల్సినటువంటి ఎలిమెంట్స్ అన్నీ ముందే కనిపిస్తున్నాయి. సో డెఫినెట్గా ఈ ఫిల్ము చాలా పెద్ద సక్సెస్ కాబోతుంది. అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. భీమనేని సీను, అల్లుడు సీను, వీళ్ళిద్దరు కాంబినేషన్లో స్పీడ్ ఉన్నాడు. చాలా అద్భుతమైన టైటిల్ ఇది. నిజంగానే బెల్లంకొండ సీను దగ్గర డాన్స్లో ఈ మధ్యకాలం ఇంత స్పీడ్గా నేను ఎక్కడ ఏ హీరో దగ్గర చూడలే. అప్పుడెప్పుడో చిన్నప్పుడు మద్రాసులో ఉన్నప్పుడు విజయ్ హీరో అంత పర్ఫెక్ట్గా చేసేవాడు. స్పీడ్గా డాన్సర్లు కూడా కంగారు పడేవారు పక్కన డ్యాన్స్ వేయాలంటే. పర్ఫెక్షన్ చేసేవాడు అంత అద్భుతంగా. తర్వాత మళ్ళీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి మన అల్లుడు సీను, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ముందు సినిమా రిలీజ్ అవ్వకముందు ఒకరోజు నాన్నగారు తీసుకెళ్ళి సాంగ్స్ చూపించినప్పుడు నేను అనుకున్నా డెఫినెట్గా ఇండస్ట్రీకి ఒక మంచి హీరో రాబోతున్నాడు. ఫైట్సు, డాన్సు, యాక్టింగు, హీరోకి కావాల్సిన అన్ని క్వాలిటీసు నీ దగ్గర ఉన్నాయి. సో డెఫినెట్గా ఆ సాయిబాబా దయ వల్ల ఇది పెద్ద హిట్ అయ్యి మీ నాన్నగారికి, మీ అమ్మగారికి, మా డైరెక్టర్ సీనుకి అద్భుతమైన పేరు రావాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ప్రముఖ నటుడు పృథ్వీరాజ్, అంటే రాజ్ కపూర్ ఉండేవాడు తెలుగు ఇండస్ట్రీలో, ఈయనే మాట్లాడు. చాలా ధన్యవాదండి. ఇచ్చేసిన పెద్దలకి, పాత్రికేయ మిత్రులందరికీ, నటీనటులందరికీ నమస్కారాలు. దాసనారాయణరావు గారు పెద్ద ఆయన గురువు గారిని పని రాక్షసుడు అని అంటారు మామూలుగా. నవ్వుతారేంటండి?
భీమనేని శ్రీనివాసరావు గారికి ఆ టైటిల్ ఆయనకి ఇచ్చేయాలి. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడు పని రాక్షసుడు అంటే భీమనేని శ్రీనివాసరావు గారు ఎంత పర్ఫెక్షన్గా ఉంటుందంటే అది స్పీడ్ ఉన్న టైటిల్ ఓకే అండి. మీ డైరెక్షన్ ఎంత రావు రమేష్ గారు అన్నట్టు పర్ఫెక్ట్గా అన్న ఏమండి ఇంకోటి చేద్దామండి. ఇంకొకటి సౌండ్ తగ్గింది, అది కొంచెం ఇంకోసారి చేయాలి. ఆ పక్కన మా గురువుగారు కో డైరెక్టర్ గారు రామ్ గోపాల్ గారు ఇంకోటి చేసేయండి, పర్వాలేదు ఇంకోటి చేసేయండి, ఆయన వదలడు అని అందరి దగ్గర బ్రహ్మాండమైన అవుట్పుట్ రాబట్టుకుని నేను నిన్న మ్యాంగనో సెంటర్లో చెప్పాను అనమాట. స్పీడ్ ఉన్నోడు దమ్మున్నోడు బెల్లంకొండ సురేష్ గారు, ఆ ఇంట్లోంచి వచ్చిన స్పీడ్ ఉన్నోడు. ఆల్రెడీ అల్లుడు సీన్లో చేసాం, ఆ స్పీడ్ చూసాం. దీంట్లో పెర్ఫార్మెన్స్ సైడ్ ఆ స్పీడ్ చూపిస్తాడండి ఏంటనేది. ఆ డైలాగ్స్లో కానీ ఆ సీన్స్లో కానీ చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉంది సినిమా. అన్ని రకాలుగా బెల్లంకొండ శ్రీనివాస్ గారికి ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది, అలాగే డైరెక్టర్ గారికి. ఈ సినిమాలో మా రాజా రాలేదు ఈరోజు, ఎందుకో మరి. పోసాని గారిది నాది ఈ సినిమాలో మేము కూడా ఒక పార్ట్ అయినందుకు, మాకు అలాంటి ట్రాక్ ఇచ్చినందుకు మీకు ఎప్పుడూ రుణపడి ఉంటామంటే డైరెక్టర్ గారు. చక్కగా మంచి ట్రాక్ అది, ఆ పాట వింటేనే అసలు చాలా అద్భుతంగా ఉంది. సో ఈ సినిమా ఎంటైర్ మీ ఆల్రెడీ నేను నిన్న మీతో ఫోన్లో మాట్లాడా. భీమనేని గారు ఆల్రెడీ పెద్ద డైరెక్టర్, ఇంకా పెద్ద రేంజ్లో ఉంటారు. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మన టీంకి ఉండాలి. అలాగే హీరో గారికి, మీకు, ఈ సినిమా ప్రొడ్యూసర్ గారికి అందరికీ ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రెస్పాన్స్ చూస్తే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషానికి సంబంధించిన క్రెడిట్ అంతా మన దర్శకులు భీమనేని గారికి చెందుతుంది. ఎందుకంటే ఆయన పర్ఫెక్షన్ విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ కారు. ఆ కాంప్రమైజ్ కాకూడదు, నో కాంప్రమైజ్ అనే వర్డ్ ఏదైతే ఉందో అదే ఖచ్చితంగా రేపు ఈ సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన కారణంగా నిలుస్తుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో వర్క్ చేయడం నిజంగా నా అదృష్టం. ఎందుకంటే మీతో వర్క్ చేసి మీ దగ్గర నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా వసంత్ గారి గురించి చెప్పాలి సార్. ఇంత అద్భుతమైన పాట నా చేత రాయించి, కరుణాకర్ ఇంత మాస్ సాంగ్స్ కూడా రాయగలడు అని చెప్పేసి జనాలకు తెలిసేటట్టు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ శ్రీనివాస్ గారు, ఈ పాటకి అసలైన ప్రాణం పోశారు మీరు. మీ స్టెప్స్తో ఎంత స్పీడ్గా ఉందో అంత స్పీడ్ స్టెప్స్ వేసి ఇంకా ఈ పాటని ఒక రేంజ్కి, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. ఇది స్పీడ్ ఉన్నోడు సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసుకుంటున్నాం. సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి, మంచి రెస్పాన్స్ ఉంది. రైటర్స్, సింగర్స్ అందరూ బాగా కోఆపరేట్ చేశారు. మా డైరెక్టర్ గారు సినిమాని చాలా బాగా తీశారు. హీరో గారు చాలా బాగా చేశారు. నేను ఎక్కువ మాట్లాడలేను, సో ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేను, సారీ. థ్యాంక్ యూ. ఈ మధ్య ఆడియో ఫంక్షన్లన్నీ దర్శక నిర్మాతల కన్నీటి ఫంక్షన్లుగానే జరుగుతున్నాయి. అవి ఆనంద బాష్పాలా తెలియదు, నిజంగానే బాధతో వచ్చిన కన్నీళ్ళు తెలియదు. కానీ ఈనాళ్ళు కష్టపడి ఒక ప్రాజెక్ట్ చేసి దాన్ని బయటికి తీసుకొచ్చి రిలీజ్ చేయడం అనేది ఈరోజు చాలా టఫ్ జాబ్ అయిపోతుంది. ఒక సినిమా చేయడం, బడ్జెట్లు పెరిగిపోవడం, మార్కెట్లో కాంపిటీషన్ తట్టుకోవడం, చాలా విషయాలు దీని మీద డిపెండ్ అయి ఉంటున్నాయి. వీటన్నిటికంటే ముందు మంచి కథ దొరకడం అనేది చాలా ఛాలెంజ్ అవుతుంది. అందుకోసమే చాలా సెలెక్టివ్గా టైం తీసుకుని 2 yearsకి 3 yearsకి ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాం. సో అలాగే సెలెక్టివ్గా చేసిన సినిమా ఇది. నాకు ఏం చెయ్యాలో తెలుసుకోవడానికి 20 years 25 years పడితే, ఎలా చేయాలో తెలుసుకోవడానికి 30 years పట్టింది. సో మధ్యలో నిచ్చెన ఎక్కడం, కింద పడటం, మళ్ళీ లేవడం, మళ్ళీ పడడం, ఇలా సాగుతుంది కెరీర్.
లేదు జనరేషన్ మారిపోతుంది, కొత్త వాళ్ళు వస్తున్నారు, మనకి సినిమా తప్ప ఇంకా వేరే ప్రపంచం తెలియదు, ఇంకా వేరే ప్రొఫెషన్ తెలియదు. డెఫినెట్గా మనం వచ్చిన పని ఏంటి, ఎందుకు వచ్చాం ఇండస్ట్రీకి, ఇది ప్రూవ్ చేసుకోవాలి. అన్ని హిట్లు ఇచ్చి బెస్ట్ అవుట్పుట్ ఇచ్చిన నేను మధ్యలో కొన్ని సినిమాలు తడబడ్డం, మళ్ళీ ఎందుకు అలాంటి సినిమాలు చేయలేను, నేను నా దగ్గర ఆ పొటెన్షియల్ లేదా అని ప్రశ్నించుకుంటే వచ్చిన సమాధానం స్పీడ్ ఉన్నోడు. డెఫినెట్గా ఈ సినిమా చాలా కాంటెంపరీగా ఉంటుంది. జరుగుతున్న మార్పులు, సొసైటీలో వస్తున్న చేంజెస్, టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులు కానివ్వండి, అన్నిటినీ అప్గ్రేడ్గా ఉంటూ అప్ టు డేట్గా ఫాలో అవుతూ చేసిన సినిమా ఇది. చాలా ట్రెండీగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే నా గత చిత్రాలతో పోల్చుకుంటే మంచి కథలు చేశాను, కానీ టెక్నాలజీ మీద, టేకింగ్ మీద, ప్రజెంటేషన్ మీద, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదనే చెప్పాలి. ఇంతకుముందు నా సినిమాల్లో మ్యూజిక్ బాగుంటుంది, కథ బాగుంటుంది, వాటికి తగ్గ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ప్రజెంటేషన్లో నావెల్టీని, గ్రాండియర్ని చూపించగలిగితే డెఫినెట్గా నేను ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ కూడా కనెక్ట్ కాగలను అని ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నాను. ఈ అవుట్పుట్ డెఫినెట్గా నేను సక్సెస్ అయ్యానో లేదో ఆడియన్స్ చెప్పాలి రేపు. పోతే ఇక ఈ అకేషను ప్లాటినం డిస్క్ అకేషన్ కనుక దీనిలో ఆడియో ఆల్రెడీ రిలీజ్ అయింది. ఆడియో రిలీజ్ కాకముందైతే దీని గురించి మేము చెప్పాల్సి వచ్చేది. ఆడియో రిలీజ్ గురించి ఇప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ మీరే ప్రత్యక్షంగా చూశారు. డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ తర్వాత దీని రెస్పాన్స్ ఇంకా హ్యూజ్గా ఉంటుంది. ఈ ఆడియన్స్ రెస్పాన్సు అలాగే ఈ ఆడియో కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని నా కాన్ఫిడెన్సు. దానికి తగ్గట్టుగానే సినిమా కూడా అవుట్పుట్ బాగా వచ్చింది. చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. అలాగే ఈ సినిమాని 3 ఏళ్ల పాటు నాతో కష్టపడి ట్రావెల్ చేసి వచ్చిన వ్యక్తుల్లో వసంత్ ఒకడు, ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టరు. సుడిగాడు మేము ఇద్దరం కలిసి పనిచేసాం 2 years, బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాం. అలాగే ఈ సినిమా కూడా ది బెస్ట్ అవుట్పుట్ ఉంటుంది. వసంత్కి సుడిగాడు సినిమాతో రావాల్సిన క్రేజ్ కానీ అవకాశాలు కానీ రాలేదు. ఈ సినిమా డెఫినెట్గా దానికి డబుల్, ఇన్ని రోజులు అతను నష్టపోయింది ఫిలప్ చేసే సినిమా అవుతుంది. ఇది చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. ఫ్యూచర్లో మనకి మ్యూజిక్ డైరెక్టర్స్ కొరత ఉంది ఇక్కడ. ఒకళ్ళిద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ తప్ప నోటెడ్గా కాన్ఫిడెన్స్గా మ్యూజిక్ ఇవ్వగలిగిన మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా తక్కువ అని చెప్పాలి. డెఫినెట్గా ఆ గ్యాప్ను ఫిల్అప్ చేసే సత్తా వసంత్లో ఉంది. డెఫినెట్గా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి. ఇన్ని సంవత్సరాలు 25 years తను కష్టపడ్డాడు ఈ అవకాశం కోసం. ఈ అవకాశాన్ని ఇచ్చిన అవకాశాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. డెఫినెట్గా దీని అవుట్పుట్తో అతను బాగుండాలి, అతని ఫ్యామిలీకి ఈ సినిమా హెల్ప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా వెంకటేష్ గారికి, నాగార్జున గారు వచ్చి మా ప్లాటినం డిస్క్ ఫంక్షన్కి వచ్చి మా హోల్ టీమ్ని బ్లెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలానే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఎవ్రీ డీటెయిల్ చాలా జాగ్రత్తగా చూసుకొని ఈ సినిమాని చాలా బాగా ప్రజెంట్ చేశారు. అలానే ఇవాళ ఫంక్షన్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ మా వసంత్ గారిది. వసంత్ గారు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు. అది ఈ మధ్యన ఆడియో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. వసంత్ గారు మీసం తిప్పే రోజులు వచ్చాయి మీకు. ఆయన డెఫినెట్గా ఈ ఫిలిం తర్వాత చాలా ఆయన రీరికార్డ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ చేశారు. మ్యూజిక్తో ఈ ఫిలింకి ఎంత ప్లస్సో మీకు ఈ సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. ఈ ఫిలిం తర్వాత ఆయన డెఫినెట్గా చాలా పెద్ద టాప్ టెక్నీషియన్ అవుతారు. ఇప్పుడు ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఆయన వల్ల చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అలానే మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు ఈ సినిమాకి చాలా చాలా కష్టపడ్డారు. అలానే మా కెమెరామెన్ విజయ్ గారు, హీ హ్యావ్ డన్ అన్ ఎక్స్ట్రాడినరీ కెమెరా. ఆయన కెమెరా వర్క్కి డెఫినెట్గా ఈ ఫిలింకి చాలా చాలా ప్లస్ అయింది. ఈ ఫిలింకి హోల్ టీమ్ అంటే అందరు మంచి పేరు తెచ్చుకోవాలని నేను కానీ
10 సినిమాలు చేసిన మా డైరెక్టర్ గారు భీమేని గారు కానీ ఆయన కూడా ఎంతో ప్యాషన్గా ఈ సినిమా చేశారో అన్నీ మీకు రేపు ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది. భీమేని గారు నిజంగా ఇంత ప్యాషన్ ఉన్న డైరెక్టర్ 10 సినిమాలు చేసినంత ఇంత ప్యాషన్ ఉంటుంది ఆయనలో అని నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇంత మంచి సినిమా మళ్ళీ నేను చేస్తానో లేదో కూడా తెలియదు, అంటే ఇంత మంచి స్క్రిప్ట్ వస్తుందో లేదో కూడా తెలియదు. నా రెండో సినిమాకి ఇంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న ఫిలిం నాకు ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ రియలీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఇక ఈ సినిమా లిరిసిస్ట్ కూడా చెప్పాలండి, చంద్రబోస్ గారు, శ్రీమణి గారు అండ్ కరుణాకరణ్ గారు అందరూ చాలా బాగా ఇచ్చారండి ఈ సినిమాకి లిరిక్స్ కానీ అన్నీ. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అలానే మా ఫైట్ మాస్టర్ రవివర్మ గారు చాలా చాలా బాగా చేశారు. అండ్ మా కొరియోగ్రాఫర్స్ కూడా చెప్పాలి, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, భాను మాస్టర్ అండ్ రఘు గారు, నలుగురు చాలా చాలా బాగా చేశారు. ఆల్ ది కొరియోగ్రాఫర్స్ హ్యావ్ డన్ అమేజింగ్ జాబ్. ఇంకా హోల్ టీమ్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ అండ్ ఆర్టిస్ట్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. చట్టాలే పెడదారులు పట్టినప్పుడు, కన్నీటిని భయపు చెరలు మింగినప్పుడు, ధర్మం రంగు మార్చక తప్పదు.